హైదరాబాద్ సరూర్ నగర్లోని ఇన్కమ్ ట్యాక్స్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీలోని షాపులను అధికారులు కూల్చివేశారు. దీని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నేతల్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని రామకృష్ణాపురంలో మున్సిపల్ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ సొసైటీలోని షాపులను కూల్చివేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కబ్జా చేయాలని చెప్పేసి శాసనసభ్యుడు కానీ అదే విధంగా ఉన్నటువంటి ఇక్కడ చైర్మన్ కానీ ఇద్దరు కలిసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టి పొద్దున్నే వచ్చి మొత్తం కూలగొట్టించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈవెన్ స్టే ఆర్డర్ కూడా ఉంది. దీని మీద స్టే ఆర్డర్ కూడా సర్వ్ చేసుకోలేని పరిస్థితిలో కూలగొట్టడం జరిగింది. మరి ఇక్కడ చైర్మన్ అడిగితే నేను ఒక షాప్ కోసం కంప్లైంట్ చేశాను కానీ మిగతా కూలగొట్టడం నాకు తెలియదు అని చెప్పేసి మభ్యపెట్టడం జరుగుతూ ఉంది. కొన్నేళ్ల క్రితం ఇన్కమ్ ట్యాక్స్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది. సొసైటీలోని గొడవలతో ఈ టెంపుల్ నిర్వహణ దేవాదాయ శాఖలోకి వెళ్లడంతో ఆ స్థలంలో ఉన్న షాపులను అధికారులు ఈ రోజున తొలగించారు. ఆలయ చైర్మన్ శివకుమార్ ఒత్తిడితోనే అధికారులు ఈ షాపులను కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను చైర్మన్ ఖండించారు. ఎండోన్మెంట్ ఏంటంటే ఎమ్మెల్యే ద్వారా వాడు బయటోడు వచ్చి ఇది చేసిండు. ఏం చేసిండు? చైర్మన్కి వచ్చినాడు. ఈ ల్యాండ్ అంతా గుడికి కావాలంటాడు. కోట్ల రూపాయల ఆస్తి గుడికి ఎందుకు దానదత్తం చేస్తారంటే చేయమనేందుకు పైన ఇన్ఫ్లుయెన్స్ మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు. మేము ఏదో ఉద్యోగాలు చేసి ఏదో బిజినెస్ చేసి బతికేటోళ్ళము. ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కూలగొట్టిండు. రోజుకు 500 కన్నా ఎక్కువ రాదండి. అలాంటి వాళ్ళు కూలగొట్టిన నాకు ఏజ్ బాధైనని నాకు జాబ్ రాదు, ఏం రాదు. నేను నమ్ముకున్న గవర్నమెంట్ నాకు మోసం చేసింది. అదేనండి నా ప్రార్థన. టెంపుల్ అది ఒక్క షాప్ లేదు. టెంపుల్కి 220 గజాలే ఉంది. ఇది ఓపెన్ స్పేస్, ఇది పబ్లిక్ పర్పస్ యూజ్ చేయాల్సిన ప్లేస్ని వీళ్ళు స్వయ ప్రయోజనాల కోసం ఇట్లా చేస్తారు. ఈరోజు దీన్ని రాజకీయం చేయాలని చెప్పేసి కొంతమంది పొలిటికల్ పార్టీస్తో ఈరోజు వాళ్ళు అందరూ కలిసి నాపై దాడి చేయడం జరిగింది. తీవ్రంగా ఖండిస్తున్నాను. షాపుల కూల్చివేత వెనక మలక్పేట ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.